ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే, జనరల్‌గా ఓపెన్ డొనేషన్ పంపినప్పుడు, సరే ఓసారి పంపిస్తారు. రైట్ సార్, నేను చేయగలిగే సపోర్ట్ చేశానని చెప్పేసి సైలెంట్‌గా ఉంటారు. ఈసీలో మరలా ఓపెన్ డొనేషన్స్ వస్తూనే ఉంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా వెంకీ. ఆల్రెడీ 1000, 2000 పంపించున్నారు. అవి అనౌన్స్‌మెంట్ చేసాం. అంతా బాగానే ఉంది. కానీ నేను ఫార్మాట్ మార్చాను చూడండి. ఓన్లీ డబ్బింగ్ పర్పసే అనుకున్నాను. కానీ రిలీజ్ వరకు ఓపెన్ డొనేషన్స్ మనం ప్లాన్ చేసుకుంటే ఫాస్ట్‌గా సినిమా రిలీజ్ అవుతుందనే ఇంటెన్షన్‌తో నేను ఫార్మాట్ మార్చి అప్డేట్ చేస్తే, మరలా మా వెంకీ ఇంకొక ₹3000 పంపించారు. సో, సపోర్ట్ అనేది ఇలాగే రావాలి. ఎందుకంటే మనము ఎవరి సపోర్టు లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చాం. అవకాశాలు కావాలని చెప్పేసి ఆఫీసుల చుట్టూ తిరిగితే ఎవడు మనకు అవకాశాలు ఇవ్వరు. అలా తిరుగుతూ పోతూ ఉంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతది. 2 ఏండ్లు, 3 ఏండ్లు, 5 ఏండ్లు, 10 ఏండ్లు అని చెప్పేసి. అలా కాకుండా మన అవకాశాలను మనం క్రియేట్ చేసుకుంటూ, మన ప్లాట్‌ఫార్మ్ ఒకటి ప్లాన్ చేసుకుంటే, ఎవడు అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మీ దగ్గర టాలెంట్ ఉంటే చాలు. ఈ సినిమాలో అన్నీ ఫ్రీనే. టోటల్ ఫ్రీనే. మీరు ఆర్టిస్ట్‌గా చేయాలన్నా సింపుల్‌గా ఒక మెసేజ్ చేస్తే చాలు. ఈసీ ఫ్యామిలీ‌లకి ఎంటర్ అయిపోతారు. టెక్నీషియన్‌గా చేయాలన్నా సింపుల్‌గా మెసేజ్ అంతే. ఒక్క మెసేజ్ దూరంలో మీ టాలెంట్ ప్రూవ్ చేసుకునే ప్లాట్‌ఫార్మ్ ఈజీ సినిమా. ఇంతకంటే ఏం కావాలి? సో, సపోర్ట్ అంటారా? మొత్తం అందరం కలిసి చెయ్యి కలిస్తే ఏ సినిమా ఎక్కడ ఆగదు. అన్నీ మన దగ్గరే ఉన్నాయి. సో, కెమెరా ఎక్విప్‌మెంట్స్ మన దగ్గరే ఉన్నాయి. ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు మన దగ్గరే ఉన్నారు. షూట్ కంప్లీట్ అయిపోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ అంతా మీకు తెలుసు. టోటల్ ఒకటే చోట పెట్టడం జరిగింది. సో, ఏవో కొన్ని రీజన్స్ వల్ల, ఎందుకంటే సినిమాలు కొంచెం పాజులు పడ్డాయని చెప్పేసి ఎవరి మీదనో నిందలు వేయడం కరెక్ట్ కాదు. అవి రకరకాల కారణాల వల్ల ఇన్ని రోజులు పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ పడుతూ వచ్చాయి. వాటిని బ్రేక్ చేసుకుంటూ ఇప్పుడు పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్‌కి ఒక సెటప్ చేయడం జరిగింది. సో, ఓ పక్క ఇటుపక్క షూట్ అవుతుంటే, ఒక పక్క రష్ ఎడిట్ అయిపోతూనే ఉంటది. ఒక పక్క డబ్బింగ్‌లు జరుగుతూనే ఉంటాయి. చక్క కళ్ళు మూసి తెరిసే లోపల ఇక ఈసీ ప్రాజెక్టులు ముందుకెళ్తూనే ఉంటాయి. దీనంతటికి కారణం ఏంటి? ఈసీ ఫ్యామిలీ ఇచ్చే సపోర్ట్. పోస్ట్ ప్రొడక్షన్‌కి మీకు తెలుసు, ఎంత నీచంగా కూడా ఖర్చులు అవుతూ ఉంటాయి. దానికి నేను పూర్తిగా అన్ని ఖర్చులన్నీ లిస్ట్ ఔట్ చేసి, టోటల్ ఎడిటింగ్ నుంచి రిలీజ్ వరకు ఒక సపోర్ట్ కావాలని చెప్పేసి 1,50,000 నేను అనౌన్స్‌మెంట్ చేస్తే, నా ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి కాదు, మరలా సపోర్ట్ అవుతూ ఈ సినిమాకి ఎంత ఎంకరేజ్‌మెంట్ ఇస్తున్నారో నేను మాటల్లో చెప్పలేను. మా వెంకీ అయితే ఓపెన్ హార్టెడ్‌గా పంపిస్తూ ఉంటాడు. సో, వెంకీ అగైన్ రెండోసారి ₹3000 పంపించి ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్నారు చూడు. అది నేను ఎన్ని సార్లు చెప్పినా కూడా మాటల్లో చెప్పలేని సపోర్ట్ అది. సో, థ్యాంక్ యూ సో మచ్ వెంకీ. మీలాంటి ఫ్యామిలీ మెంబర్స్, ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండడం వల్లే నేను ఇన్ని సాహసాలు